ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము లూకా సువార్తలోని 1వ అధ్యాయములో 37వ వచనం చూద్దామండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఎవరండి ఆమె అంటే? యేసు ప్రభు యొక్క తల్లితోటి మరియతో గాబ్రియేల్ దూత మాట్లాడుతూ ఉండగా ఆమె గాబ్రియేల్ దూతతో ఏ విషయము ఆమె అంగీకరించకపోయేటప్పటికి గాబ్రియేల్ దూత చెప్తున్న మాట అండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. మరియా అంగీకరించకపోవటం వలన, అంటే అప్పటి వరకు జరిగిన సంభాషణ కూడా చూద్దామండి. మరి 1వ అధ్యాయంలోని 28వ వచనములో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇన్ని మాటలు చెప్తున్నా కూడా ఏమని చెప్తున్నారండి? 32వ వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని చెప్తున్నారు. 35వ వచనములో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఇంత వివరంగా చెప్పినా కూడా ఆమె ఫిజికల్ ఐస్తో గాబ్రియేల్ దూత కళ్ళతో చూస్తూ కూడా గాబ్రియేల్ దూత చెప్తున్న మాటలకు ఆమె అంగీకారం తెలియపరచట్లా. అందుకని గాబ్రియేల్ దూత 36వ వచనంలో చెప్తున్నారు కదా, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అప్పుడు పలికారండి మరియా. ఏమని అంటున్నారండి? ఎప్పుడైతే ఎలిజబెత్ గొడ్రాలయ్యింది, ఆమె వృద్ధాప్యమందు 6వ మాసం అని చెప్పినప్పుడు గాబ్రియేల్ దూత మాటలు విన్న తర్వాత, ఏ మాట విన్న తర్వాత? దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. పైన చెప్పినటువంటి అన్ని మాటలు చెప్పినా ఆమె సంఘర్షణలోకి వెళ్ళిపోయింది. నేను దయాప్రాప్తురాలా అని ఒక శుభవచనం విన్నటువంటి నేను మరల గర్భము ధరించడం అంటే, నేను పురుషుని ఎరగని దానని, యేసేపుకు ప్రదానము చేయబడిన దానిని, నేను ఇంకా మాకు వివాహము కాలేదు, అలాంటప్పుడు నేను గర్భం ఎలా ధరించుకుంటాను అని ఒక భయములోకి, ఒక సంఘర్షణలోకి ఆమె వెళ్ళిపోయింది. భయము కానీ సంఘర్షణ కానీ ఎందుకునే అంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారము, ధర్మశాస్త్ర పద్ధతి ఏమిటి అంటే, వివాహమైన స్త్రీ కానీ వివాహము కాని కన్యలు కానీ వేరే పురుషునితో గర్భము ధరించినట్లయితే రాళ్లతో కొట్టి చంపబడటము. అందువలన ఆమె అటువంటి సంఘర్షణలకు లోనై ఉన్నది. ఎప్పుడైతే నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు గర్భము ధరించి ఉందనే మాట చెప్పారో, దేవుడు చెప్పినటువంటి ఏ మాట నిరర్ధకము కానేరదు గాబ్రియేల్ దూత చెప్పిన మాటకి, దేవుడు పంపించినటువంటి వర్తమానానికి నేను లోబడాలి, విధేయత చూపించాలి అని అప్పుడు అంగీకారం తెలుపుతున్నారండి మరియా. ఏమనండి? అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ సంఘర్షణ మరి జరగటానికి ఆమెను ఎన్నుకోబడటంలో ఒక గొప్ప ప్రవచనం ఉందండి. పాత నిబంధనలోని ఏషియా గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనము, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అని అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ ప్రవచనము యేసుక్రీస్తు జన్మించటానికి 700 సంవత్సరాలకు ముందు చెప్పబడిందండి. ఆ ప్రవచనం విన్న తర్వాత ఆ దినాలలో, ఆ 700 సంవత్సరాల్లో కూడా ప్రతి కన్య కూడా ఆ ఇమ్మానుయేల్ అనే ఆ రక్షకుడు, ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడని దేవుని చేత, దేవుని చిత్తంలో జన్మించే ఆ యొక్క బిడ్డకి నేను తల్లినవ్వాలి అని ప్రతి కన్య ఆశపడుతూ
పరిశుద్ధమైన జీవితం జీవించేదట. ప్రవక్త ప్రవచించినటువంటి ఆ 700 సంవత్సరాల తర్వాత మరియా ఆ యొక్క పాత్రగా వాడబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కనుకనే గాబ్రియేలు దూతని ఆమె వద్దకు పంపించి పలికిన మాటండి, దయాప్రాప్తురాలా. ఆమె సంఘర్షణ ఎంతైతే భయపడి ఆచార వ్యవహారాలకి మరి చంపబడిపోతాను, శిక్షించబడతానని తెలిసినా కూడా చివరికి ఆ మాటలన్నీ గాబ్రియేలు దూతలు చెప్పినటువంటి ఆ ప్రతి మాట తన హృదయంలోకి తీసుకుని, ఇది నేను విని విధేయత చూపించాలి, నేను శిక్షించబడినను నన్ను రక్షించగలిగిన దేవుడు నా నుంచి ఉద్భవిస్తున్నాడు, నా ప్రజలను రక్షించే దేవుడు ఈ భూమి మీదకి రక్షకుడుగా వస్తున్నాడని ఆమె అంగీకరించిందండి. ఆ సంఘర్షణ నుంచి మానవులను రక్షించే రక్షకుడు, మనకు తోడై ఉండే ఇమ్మానుయేలు దేవుడిని ఈ భూమి మీదకి తీసుకురావటానికి ఆమె ఒక పాత్రగా వాడబడింది. ఆమె సంతోషంతో అంగీకరించింది. ఆమె సంతోషంతో అంగీకరించిందనే మాటకి మరి మనము ఒక వచనం చూద్దామండి. లూకా సువార్తలోని 2వ అధ్యాయంలోని 18వ వచనము 19వ వచనం చూద్దామండి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను ఎవరు చెప్పారంటే, గొర్రెల కాపర్లకి దేవదూతలు వచ్చి ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పిన ఆ మాటని, ఆ దేవదూతలందరూ కనపడినటువంటి ఆ విషయాన్ని గొర్రెల కాపర్లు వచ్చి మరియతోనూ యేసేపుతో చెప్పినప్పుడు, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నది. ఆమె యొక్క సంఘర్షణ నుంచి విడిపించబడి మనల్ని పాపం నుంచి విడిపించబడటానికి ఎంతో ఆనందకరమైన ఆ సమయంలో మనము 2000 సంవత్సరాల తర్వాత ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఆ రోజున ఎలా అయితే ఆమె దయాప్రాప్తురాలా అని పిలువబడి దేవదూత చెప్పినటువంటి, దేవుడు పంపించినటువంటి ఆ సమాచారాన్ని ఆమె అంగీకరించిందో, ఎందుకనంటే ఆమె అంగీకరిస్తేనే, బలవంతపరిచే దేవుడు కాదు, దేవదూత యొక్క సమాచారాన్ని ఆమె అంగీకరించింది కనుక ఆనాడు ఆమె గర్భము ధరించి దేవుని పాపము నుంచి, శాపము నుంచి మానవాళ్ళని విడిపించటానికి, మరి ఆ మాట కూడా ఉందండి, మానవాళ్ళని విడిపించటానికి అనేది ఒకసారి చూద్దాము. లూకా సువార్తలోని 2వ అధ్యాయంలోని 29వ వచనములో సుమయోను అనే అతను వచ్చి అక్కడ అంటున్నాడు కదా, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సర్వమానవాళ్ళకి రక్షణ ఉంది అని మరి ఆ సుమయోను ఎప్పుడైతే మరియా యేసేపులు యేసుక్రీస్తు యొక్క మరి జన్మించిన తర్వాత మందిరములో వారి ధర్మశాస్త్రం ప్రకారము శుద్ధీకరణ దినముల కోసం ఆయన వెళ్ళినప్పుడు మరి ఆ సుమయోను పలికిన మాట అండి, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎంత ఆనందం అండి. మనమందరము కూడా రక్షణ పొంది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలనే ఒక గొప్ప ప్రణాళిక 2000 సంవత్సరాల క్రితము మరి జరిగి మరి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. మనమందరము కూడా ఎంతో ఆనందించాల్సిన విషయం అండి. మనకందరికీ కూడా పరలోకములో ఒక గొప్ప స్థానాన్ని, ఆయన గొప్ప ఇంటిని మన కొరకు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మనల్ని నీతిమంతులుగాను యథార్థవంతులుగాను మనల్ని జీవించడానికి తనను తానుగా బలిపశువుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు మరియని ఎలా అయితే దయాప్రాప్తురాలని పిలిచారో, మనల్ని కూడా ఈ రోజున ఆయన దయ పొందిన వారముగా ఈ దినాన సత్యము ఎరుగుతూ మనవారందరూ కూడా రక్షణ పొందాలనే ఒక గొప్ప నిర్ణయించబడి ఉందండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 39వ వచనములో చాలా స్పష్టంగా ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని. ఏమిటండి ఆ వాగ్దానము? మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మనమందరము బాప్తిసం పొంది ఉన్నాము, దేవుని యొక్క రక్షణ పొందుకున్నాం. ఆ పొందుకున్న మనకు చేయబడిన వాగ్దానం అండి, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కూడా మరి రక్షణ ఉంది అని అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 39వ వచనం మన
మనకి గొప్ప వాగ్దానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనకు తెలియపరుస్తున్నారు కదండి. మరి ఎంత ధన్యత అండి. ఈ రోజుల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనము ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, మన కొరకు వచ్చి మన కొరకు ఆయన బలియాగముగా తనను తాను అప్పగించుకున్నటువంటి ఆ దేవాది దేవుడు ఇంకొక మాట లూకా సువార్త 2వ అధ్యాయంలోని 13-14 వచనాల్లో అంటున్నారు కదా, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద, మనం ఆయనకిష్టులైన మనుషులుగా ఉన్నామండి ఈ దినాన్న. మరి మనల్ని ఈ వాక్యం వింటున్నటువంటి మీతో నాతో మాట్లాడుతున్న దేవాది దేవుడు ఈ ఆనందకరమైన దినాల్లో మనతో మాట్లాడుతున్నారు. క్రీస్తు జన్మించినారు అని మనము ఆయన బర్త్డేని సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి ఈ దినాల్లో మీతో నాతో మాట్లాడుతున్న మాట, మన దూరస్తులందరికీ, మన పిల్లలకి, మన వారందరికీ కూడా రక్షణ ఉంది అని అపోస్తలుల కార్యం 2:39లో చెప్పబడినట్టుగా మనకి ఎంతో గొప్ప వాగ్దానం చేస్తూ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతల స్తోత్రము చేస్తూ మరి పరలోకానికి వాళ్ళు ఆరోహణమయ్యారండి. మరి మనము కూడా ఒక రోజున దేవుని యొక్క ఆత్మతో మనము కూడా ఆరోహణమై ఆయనతో ఆనందించుతాం. మనము, మనతోటి వారందరూ, మన దూరస్తులందరూ పరలోకములో క్రీస్తుతో కలిసి ఆనందించే ఆ గొప్ప భాగ్యం ఉందని మరి వాక్యం సెలవిస్తోందండి. మరి వాక్యమును మనము మరొకసారి వింటూ దేవుని యొక్క సన్నిధిలోకి, దేవునితో సహవాసములోకి వెళుతూ ఎలా పోతే దయాప్రాప్తురాలా అని పిలువబడిందో ఆ సర్వోన్నతుని కుమారుని, ఆ ఇమ్మానుయేలు దేవునితో మనము కూడా అనుసంధానమవుతూ మరో చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అవును ప్రభువా, మీరు మాకు కూడా తోడై ఉండి ఈ శుభ సమయంలో మరి క్రీస్తు జన్మదినమున మేము కూడా ప్రభువా, మేము మరియతో పాటు మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మా యేసు ప్రభువుని మా కొరకు పంపించి రక్షకుడిని మా కొరకు ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి ఆమెని ధన్యురాలు అని అన్నారు, దయాప్రాప్తురాలు అని అన్నారు. నాయన, మేము కూడా ధన్యత పొందుకున్నట్లుగా మా బంధువులందరినీ కూడా మేము రక్షణలోకి నడిపించగలిగే ఆ కృప మాకును దయచేయమని, రక్షకుడిని మేము వారికి పరిచయం చేయగలిగే ఆ పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపి నీ పాత్రలుగా మేము కూడా నీతో కలిసి ఆనందించే ఆ కృప మాకు, మా బిడ్డలకి, మా కుటుంబీకులకి, మమ్మల్ని అందరికీ దయచేయమని, వింటున్న ప్రతి బిడ్డని కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారి కుటుంబాలను మీరు దర్శించమని, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.